హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల జాతర అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెలంగాణలోని వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల జాతర మొదలైంది. ఈ శాఖలోని ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ సమాయత్తమైంది. ఈ మేరకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ సైతం ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా విడుదలైనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి జూలై 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్లో కూడా మనకి అప్డేట్ చేశారు. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మనకి వైద్య కళాశాలలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు వారు మనకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అభ్యర్థులు వైద్య పీజీలో వైద్యకి సంబంధించినటువంటి విద్యలో పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ కోర్సు చేసి ఉండాలి. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేటువంటి వారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుంది. ఎంపికైనటువంటి వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నుండి 46 ఏళ్లకు మించి వయసు ఉండకూడదు. మరోవైపు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం కొత్తగా 715 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మంజూరు చేసింది. దీనికి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు ఉండవు. పీజీ మార్కులు అలాగే వెయిటేజీ మార్కుల ఆధారంగా పాయింట్స్ కేటాయిస్తారు. వివరాలను మీరు mhsrb.telangana.gov.in అనేటువంటి వెబ్సైట్లో చెక్ చేయవచ్చు. భర్తీ చేసేటువంటి పోస్టులు ఏంటనే చూసుకుంటే మొత్తం 34 వైద్య విద్యా కళాశాలలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మల్టీ జోన్ 1 కింద 379 పోస్టులు, మల్టీ జోన్ 2 కింద 228 పోస్టులు ఉన్నాయి. గైనకాలజీ విభాగంలో అత్యధికంగా 90 పోస్టులు ఉండగా జనరల్ మెడిసిన్లో 47, జనరల్ సర్జరీ 43, అనస్థీషియా 44, పీడియాట్రిక్స్లో 28, రేడియో డయాగ్నోసిస్లో 21, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో 21, ఫార్మకాలజీలో 28, ఫారెన్సిక్ మెడిసిన్లో 21, కమ్యూనిటీ మెడిసిన్లో 25, బయోకెమిస్ట్రీలో 18, ఫిజియాలజీ 29, అనాటమీ 22, మైక్రోబయాలజీ 15, ప్యాథాలజీ 15, ఎమర్జెన్సీ మెడిసిన్ 15, సిటీ సర్జన్ 14, ఆర్థోపెడిక్స్ 12 పోస్టులతో పాటు మరికొన్ని విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారని చెప్పేసి ఇచ్చారు. ఇంకా నిరుద్యోగులను నిండా ముంచిన రేవంత్ సర్కార్ అని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. వారిది జాబ్లెస్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాల మాట ఏమైంది, ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం ప్రకటించాలి, దమ్ముంటే చెప్పిన మేరకు నోటిఫికేషన్ ఇవ్వండి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. హలో నిరుద్యోగి, చెలో సెక్రటేరియట్ పోస్టర్ విడుదల చేశారు. నిరుద్యోగులతో భేటీ కావడం జరిగింది. ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని చెప్పేసి వారు వెల్లడించడం జరిగింది. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఎన్నికల్లో యువతను నమ్మించినటువంటి కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగ సంఘాలు సంఘటితమవుతున్నాయి. ఇప్పటికే సీఎంతో పాటు ప్రజా సంఘాల మద్దతు కూడగట్టుకున్నటువంటి నిరుద్యోగ సంఘాలు తలపెట్టినటువంటి హలో నిరుద్యోగి, చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరుద్యోగుల పక్షాన ప్రత్యక్ష పోరాటాలు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని చెప్పేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇక్కడ కాంగ్రెస్ సర్కార్కు ఇక్కడ హెచ్చరించినట్లుగా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో వారు అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆ ప్రభుత్వం ఉద్యోగాలను విడుదల చేయలేదని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. నిరుద్యోగులను ఎంతకాలం మోసం చేస్తామని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. నిరుద్యోగులతో కలిసి
నీ వెంట పడతామని చెప్పేసి కూడా ఇక్కడ వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో రేవంత్ది జాబ్లెస్ క్యాలెండర్, 12,000కు మించి ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కారు 20 నెలల్లో 12,000కు మించి ఉద్యోగాలు ఇవ్వలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం మొదటి ఏడాదిలోని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఊరించారని, అది జాబ్ క్యాలెండర్ కాదని జాబ్లెస్ క్యాలెండర్ అని, దగా క్యాలెండర్ అని చెప్పేసి ఆయన మండిపడ్డట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి ఉద్యోగాల భర్తీకి చర్చకు వస్తారా బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళని. ఉద్యోగాల భర్తీపై తమతో చర్చకు రావాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావును కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావు సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 18 నెలల కాలంలోనే ప్రభుత్వం భర్తీ చేసినటువంటి ఉద్యోగాలెన్నో, 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ భర్తీ చేసినటువంటి ఉద్యోగాలెన్నో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన అనడం జరిగింది. శనివారం ఆయన గాంధీనగర్లో విలేకరులతో మాట్లాడుతూ ఈ విధంగా ఛాలెంజ్ అయితే చేశారు. ఇంకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి DYFI అని చెప్పేసి వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య DYFI రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు DYFI రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై రాము, జి రామన్న శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా జాబ్ క్యాలెండర్ ఊసేలేదన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి కంచా గచ్చిబౌలి భూముల్లో 5 లక్షల జాబ్స్తో ఐటీ పార్క్ అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. పర్యావరణాన్ని కాపాడుతాం, లిటిగేషన్తో అభివృద్ధికి విపక్షం అడ్డుపుల్లలు, సిటీలో డీజిల్ బస్సులకు ఒక చెక్, 3,000 EV బస్సులను ప్రవేశపెడతాం, ఆటోలు కూడా బ్యాటరీ CNGలకు మారాలి, 8 మంది ఎంపీలు ఉన్నటువంటి భాజపా తెలంగాణకు తెచ్చింది ఏమిటి అని చెప్పేసి ఆయన ఈ విధంగా క్వశ్చన్ చేశారు. సో దీనికి సంబంధించి కంచా గచ్చిబౌలిలో 5 లక్షల జాబ్స్ని ప్రొవైడ్ చేసేటువంటి ఐటీ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఫ్యూ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.